పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మొట్టమొదటిసారిగా జేడీకే సంస్థ ఆధ్వర్యంలో డ్రోన్ షోరూం మరియు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, ఎక్సైజ్ ప్రొహిబిషన్ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని షోరూం ని ప్రారంభించారు. షోరూం నిర్వాహకులు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో భవిష్యత్ అంతా డ్రోన్ల మీదే ఆధారపడి ఉందని, ఒకవైపు పోలీస్ వ్యవస్థకి, మరోవైపు రైతాంగానికి, అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే యుద్ధాలలో కూడా ఈ డ్రోన్లు ఉపయోగించడం జరుగుతోందని, ఇక్కడ కొనుగోలు చేసే వినియోగదారులకు డ్రోన్లు ఎలా ఉపయోగించాలి అనే శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతోందని, భవిష్యత్తులో రోబోట్ అదే విధంగా అత్యవసర పరిస్థితుల్లో అవయవాలను, మనుషులను తీసుకెళ్లే టెక్నాలజీని డెవలప్ చేయడం జరుగుతోందని, అది ప్రస్తుతం పరిశోధనలో ఉందని, ప్రజలకు అన్ని విధాలా ఉపయోగపడేలా దీన్ని రూపొందించడం జరిగిందని, వీటి వల్ల అత్యవసర సేవలకు బాగా ఉపయోగపడుతుందని, ఆంధ్రప్రదేశ్లోని ఇలాంటి సెంటర్ భీమవరంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, మా డోంట్ సేవలను అందరూ వినియోగించుకోవాలని తెలిపారు. ఎలా ఉంటాయి అన్ని విజిట్ చేయడానికి మేము 10,000 స్క్వేర్ ఫీట్లో పెద్ద ఫెసిలిటీస్ లాంచ్ చేసాం. ఇందులో కూడా మేము ఏంటంటే డ్రోన్ పైలట్ ట్రైనింగ్ అన్నీ మేము ఈ జేడీకే డ్రోన్స్ త్రూ ఇస్తాం. మా త్వరలో మేము ఫ్రాంచైజీ మోడల్ ఓపెన్ చేస్తున్నాం. సో ఫ్రాంచైజీ అప్లికేషన్ ఇండియా వైడ్ తీసుకుంటున్నాం. సో ఆ ఫ్రాంచైజీ మోడల్ ఏంటంటే మేము కంప్లీట్ టెక్నికల్ అండ్ ట్రైనింగ్ సపోర్ట్ ఇచ్చి మా డ్రోన్స్ వాళ్ళు డ్రోన్ సర్వీస్ అనేది చేసుకోవచ్చు, డ్రోన్ కొనుక్కొని వాళ్ళు కస్టమర్కి అమ్ముకోవచ్చు. ఇది గ్రేట్ ఇన్సెంటివ్స్తో గవర్నమెంట్ నుంచి ఇన్సెంటివ్స్, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ తోటి మేము సపోర్ట్ చేస్తున్నాం. అండ్ ఆల్సో ఈ డ్రోన్స్ ఏదైతే ఉన్నాయో మా అన్ని ఇన్హౌస్ టెక్నాలజీ డెవలప్ డ్రోన్స్. ఈ డ్రోన్స్ ఏంటంటే మొత్తం ఎండ్ టు ఎండ్ సపోర్ట్ మేము ఇస్తాం అండ్ పార్ట్స్తో సహా మొత్తాన్ని ఇన్హౌస్ తయారు చేస్తాం. త్వరలో మేము డ్రోన్ సిటీలో ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఫ్యాక్టరీలో ఏంటంటే ఎండ్ టు ఎండ్ మొత్తం మేడ్ ఇన్ ఇండియా కంపెనీస్ తోటి ఇండియాలోనే ఫస్ట్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేస్తాం. అండ్ ఈ డ్రోన్స్ కూడా మేము కస్టమర్స్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మొబైల్ యాప్ అండ్ వెబ్సైట్ ద్వారా డ్రోన్ కంట్రోల్ చేసుకునేట్టు చేస్తున్నాం. మా దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రోన్స్, అగ్రికల్చర్ డ్రోన్స్, సర్వే డ్రోన్స్, ఆక్వాకల్చర్ డ్రోన్స్, డిఫెన్స్, సర్వేలెన్స్ అండ్ అన్ని టైప్స్ ఆఫ్ డ్రోన్స్. ఈ అన్ని డ్రోన్స్ కూడా ఇన్ హౌస్ మొబైల్ నెట్వర్క్ తోటి మేము రిమోట్ ఆపరేషన్ త్రూ డ్రోన్స్ లాంచ్ చేస్తున్నాం. వీటికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది మా దగ్గర. అండ్ మేము కొంతమంది పార్ట్నర్స్తో టైఅప్ అవుతున్నాం, గవర్నమెంట్స్తో టైఅప్ అవుతున్నాం మనుషులు తీసుకెళ్లే డ్రోన్స్. మా మెయిన్ డ్రోన్స్ ఏంటంటే డిజాస్టర్ రికవరీ డ్రోన్స్ కూడా మాకు ఏంటంటే ఇప్పుడు ఏదైనా డిజాస్టర్ అవుతే, ఎక్కడైనా వెదర్ వల్ల కానీ ఏదైనా డిజాస్టర్ అవుతే అక్కడి నుంచి రెస్క్యూ చేయడానికి, మనుషులను రెస్క్యూ చేయడానికి కానీ ఇది కానీ అది మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పటికి ఏంటంటే మేము ఆల్రెడీ రెస్క్యూ టైప్లో వాటర్ డ్రౌన్ కానీ, కొండలో స్టక్ అయిన వాళ్ళు కానీ, ఎక్కడైనా ల్యాండ్ స్లైడ్లో స్టక్ అయిన వాళ్ళకి ఫుడ్ డెలివరీ కానీ, మెడిసిన్స్ డెలివరీ కానీ, ఆర్గాన్ డొనేషన్స్, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇవన్నీ డ్రోన్స్ మాకు ఆల్రెడీ ఇప్పుడు రెడీగా ఉన్నాయి మా దగ్గర. ఫ్యూచర్లో మాత్రం మేము హ్యూమన్ ట్రాన్స్పోర్ట్ డ్రోన్స్ తయారు చేస్తాం. సో మా టెక్నాలజీ ఏంటంటే మేము డ్రోన్స్ అనేది ఒకటే కాకుండా మేము ఏరోస్పేస్ టెక్నాలజీ, రోబో టెక్నాలజీ చేస్తాం. సో మాకేంటంటే సర్వేలెన్స్తో మొత్తం ఏఐ బేస్డ్ టెక్నాలజీ అంతా ఉంటాయి మా డ్రోన్స్లో. సో డ్రోన్స్ క్యాన్ అండర్స్టాండ్ ద వెదర్ కండిషన్స్ అండర్స్టాండ్ చేసుకుని అవి ఆటోమేటిక్గా మీకు రిపోర్ట్స్ పంపడం కానీ, కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ అన్నీ చేస్తాయి. అండ్ డ్రోన్స్ విల్ ఆటోనమస్లీ ఫ్లై. ఫ్యూచర్లో ఏంటంటే డ్రోన్స్ మీరు ఫ్లైట్ పాత్ మీరు అన్ని పెట్టేస్తే అవి ఆటోమేటిక్గా ఫ్లై అయ్యి డెసిషన్ కూడా అయ్యే తీసుకుని అన్ని ప్రాసెస్ చేసి అన్ని జాబ్ కంప్లీట్ చేసి కస్టమర్స్కి బ్యాక్ రిపోర్ట్ చేస్తాయి మొత్తం. అండ్ మేము రోబోటిక్స్ అండ్ ఏరోస్పేస్ కూడా ఎంటర్ అవుతున్నాం. సో కంట్రోల్ అనే కాదు, మాకు మొబైల్ యాప్ అండ్ ఆల్సో వెబ్సైట్ కదా. సో ఇవన్నీ శాటిలైట్ త్రూ కంట్రోల్ అవుతాయి మా డ్రోన్స్. సో ఏంటంటే రిమోట్ అనేది ఒక సర్టెన్ డిస్టెన్స్ 6 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ మీ మొబైల్ యాప్ వాడుకున్నా, మీరు వెబ్సైట్ వాడుకున్నా, మీరు డైరెక్ట్గా డ్రోన్స్ మీరు ఎక్కడి నుంచైనా కంట్రోల్ చేసుకోవచ్చు. యాజ్ లాంగ్ యాజ్ అదే దానికి దాని మొబైల్ సిగ్నల్ ఉంటే సరిపోతుంది. సో ఇంటర్నెట్ బేస్డ్ డ్రోన్స్ మేము తయారు చేస్తాం, శాటిలైట్ సిగ్నల్స్ తోటి చేస్తున్నాం.